హాయ్ గైస్. చూసేసారా, ఈ సంవత్సరం అయితే మామిడికాయ పచ్చడి పెట్టడానికి ప్రిపరేషన్స్ అయితే అన్నీ సెట్ చేస్తున్నాం. మామిడికాయ, ఆవకాయ, ఊరగాయ, మామిడికాయ పచ్చడి, మామిడికాయ తొక్కు, ఇంకా ఎన్నో పేర్లతో పిలిచినా కానీ దీనితో మనకుండే ఒక ఫుడ్లో ఉండే ఏది ఏమైనా గుర్తుకొచ్చేది ముద్దపప్పు, ఆవకాయ లేదా మామిడికాయ పచ్చడి. మెతుకులు తిన్నా కానీ కడుపు నిండుగా తింటాము. స్పెషల్గా నేను చెప్పాలి అంటే ఏదైనా కూర నచ్చకపోయినా, లేకపోతే ఏదైనా అన్నం తినాలి అనిపించకపోయినా కానీ ఫస్ట్ నాకు ఇదే గుర్తుకొస్తుంది. అంత ఎక్కువగా తింటాను. చిన్నప్పుడు మా అమ్మ దీన్ని ఎక్కువగా తింటానని చెప్పేసి నాకు అందకుండా పైకి పెట్టేది. ఇప్పుడు మా సారు అంత అయింది అది. ఇక్కడైతే నేను మామిడికాయ అయితే ఇలా పెట్టడానికి ఈసారి నేనే కొట్టేస్తున్నానండి. మా డాడీ ఒకటి స్టోరీ చెప్తుంటాడు. ప్రతి మామిడికాయ పచ్చడి పెట్టినప్పుడు ఒక స్టోరీ చెప్తాడు. ఏంటి అంటే, మామిడికాయ ముక్కలు కొట్టడం చూసి మీ అమ్మని నాకు ఇచ్చి పెళ్లి చేశారా, మామిడికాయ ముక్కలు ఇంత బాగా కొడుతున్నాడు, ఇంకా మా అమ్మాయిని కూడా చక్కగా చూసుకుంటాడు అని చెప్పేసి వాళ్ళ నానమ్మ నాకు ఇచ్చి పెళ్లి చేసిందిరా అని ఈ మామిడికాయ నా జీవితాన్ని ఇలా ఇక్కడి వరకు తీసుకొచ్చిందని ఎప్పుడు ఈ విషయాలు షేర్ చేస్తూ ఉంటాడు ప్రతిసారి. ఇక్కడ కూడా వీళ్ళు ఇదే మాట్లాడుకుంటున్నారు. ఇంకా సామానుకి వచ్చేసి ఇంగ్రీడియంట్స్ గురించి అయితే నేను ప్రత్యేకంగా చెప్పడం లేదండి. ప్రతి ఒక్క వేరు ప్రాంతాల్లో వేరు తీరుగా చేస్తారు. కొందరు వేడి నూనె వేస్తే, ఇంకా కొందరు అలాగే నూనె వేడి చేయకుండానే అలా కూడా వేసేస్తారు. సో ఇక్కడ వచ్చేసి ఇవన్నీ జీలకర్ర, మెంతులు ఇవన్నీ వేయించి పౌడర్ అయితే చేస్తున్నాను. ఇలా చేసేటప్పుడు ఆ రోజు మామిడికాయ పట్టిన రోజు మొత్తం మనకి ఇల్లంతా ఒక మంచి ఫ్లేవర్ అయితే వచ్చేస్తుంది. ఇంకా మిగిలింది వచ్చేసి వెల్లుల్లి కొన్ని పేస్ట్ చేసి కొన్ని అలాగే వేస్తాము. మామిడికాయ పచ్చడిలో మామిడికాయ చెక్క ఎంత టేస్ట్గా ఉంటుందో ఈ వెల్లుల్లి మనం అలానే వేస్తాం కదా, అందులో చాలా రోజుల తర్వాత ఈ వెల్లుల్లి ఒక్కటి తిన్నా కానీ అంతే ఫ్లేవర్, అంతే టేస్ట్ అయితే ఉంటుంది. ఇంకా ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాము. మేమైతే వేడి నూనె అంటే కాచిన నూనె పోసేస్తాము. చాలా వరకు ఆంధ్ర సైడ్ వచ్చేసి పచ్చి నూనె వేయడం మాత్రం అలవాటు, ఇక్కడ వేస్తూ ఉంటారు. మేము వచ్చేసి ఇలా పోపు పెట్టేసుకున్న తర్వాత అదంతా చల్లారిపోయిన తర్వాత ఇంకా మేము పెట్టుకున్న దానికి క్వాంటిటీకి సరిపడం కారం, వెల్లుల్లి, జీలకర్ర మెంతుల పొడి, ఇంకా ఆవపిండి, ఆవాలు కూడా మంచిగా దోరగా వేయించి కలిపేసుకొని సరిపడం. ఎన్నిసార్లు చూసినా కానీ అమ్మ పెడితేనే బాగుంటుంది కదా, మనము అంటే పెట్టాలి, చేయాలి, నేర్చుకోవాలి అనుకుంటామే కానీ అది అలానే ఉండిపోతూ ఉంటుంది. నాకైతే అలా అనిపిస్తుంది. అమ్మ అప్పుడప్పుడు అంటుంది మీరు కూడా పెట్టండి, నేర్చుకోండి అని. సో ఇంకా అమ్మతోటే పెట్టించాము. మంచిగా జీలకర్ర అయితే దట్టించి వీటన్నిటికీ వేస్తుంది. ఇవన్నీ చూస్తుంటే ఇదంతా కలిపిన తర్వాత అండి లాస్ట్కు కొంచెం ఉంచేసుకొని ఆ కారంలో కలిపి అన్నం తింటూ ఉంటే వస్తుంది కదా, ఇంకా దాని గురించి ఏ బిర్యానీ ఇంకా ఎలాంటి పెద్ద వంటలు కూడా పనికిరావనే చెప్తాను. ఇంకా కారం, అన్ని పొడులన్నీ మంచిగా కలిసిన తర్వాత మనం కొంచెం ముందుగా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. సో ప్రాసెస్ చెప్పనన్నావక్క, ప్రాసెస్ చెప్తున్నావని అంటున్నారు కదా, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీ సైడ్ కూడా ఇలానే పెడతారా, ఇంకా ఏమైనా డిఫరెంట్ స్టైల్లో పెడతారా అన్నది కూడా కామెంట్ అయితే చేసేసేయండి. ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా పెడతారండి పచ్చడి. కాకపోతే మామిడికాయ అంటే మామిడికాయ పచ్చడి దానికి ఉన్న ఒక క్రేజీ అయితే ఇంకొకటి ఉండదనే చెప్తాను. సో ఇది వచ్చేసి అన్నీ మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా కొట్టు పక్కన పెట్టుకున్నాం కదా, నీట్గా ఎలాంటి డస్ట్ లేకుండా అంతా తుడిచేసుకొని, తడి కూడా లేకుండా మంచిగా పొడి క్లాత్ తోటి తుడిచేసుకొని ఫస్ట్ అయితే ఈ కాయల పైన ఇలా కారం అయితే చల్లేసుకుంటున్నాను. చాలా తక్కువ క్వాంటిటీలోనే పెట్టేశాము, ఎందుకంటే మరీ ఎక్కువగా ఉన్నా కానీ ఇప్పుడు పచ్చళ్ళు మరీ ఎక్కువగా ఎవరికి పడట్లేవు కదండి. ఎప్పుడో ఒకసారి అలా వేసుకుంటే సెట్ అవుతుంది. అంటే జనరేషన్ అనేది మారుతూ ఉంది, మనం తినే ఫుడ్ కల్చర్ కూడా మారుతూ ఉంటుంది కాబట్టి ఎక్కువగా పట్టడం లేదు. సో చెప్పాను కదా, ఇక్కడైతే మంచిగా పోపు అయితే పెట్టేసుకున్నాను. పోపు పెట్టేసిన తర్వాత ఆ స్మెల్ కూడా సూపర్గా ఉంటుందండి. అవును, ఆవకాయలో చాలా వరకు నెయ్యి వేసుకొని తింటారు. నేను మ్యాక్సిమం అయితే చాలా తక్కువనే చెప్తాను నెయ్యి వేసుకొని తినడము. మీకు తినే అలవాటు ఉందా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మంచిగా ఆవాలు, మెంతులు కూడా
ఆయిల్‌లో అయితే వేసేసాను. నూనె మొత్తం చల్లారిన తర్వాత ఇలా ఆవకాయనైతే కలిపేస్తున్నాను చూడండి. ఏదో మమ్మీకి హెల్ప్ చేస్తూ నేనే అన్నీ పెట్టినట్టుగా మీకు ఆవకాయ పచ్చడి కావాలంటే కూడా చెప్పండి. మంచిగా ఆవకాయ పచ్చడి పెట్టించి, అమ్మ చేత్తో మరీ పెట్టించి మరి నేనైతే ప్యాక్ చేసి పంపుతాను. ఏమంటారు? కావాలా లేదో కూడా ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఫైనల్ టచ్ వచ్చేసింది. దీనికోసమే అండి. డే అంతా ఎదురు చూసేది కూడా మామిడికాయ పచ్చడి పెట్టిన రోజు దీనికోసమే. హా! ఇంకా చెప్పనవసరం లేదు. ఆ టేస్ట్ అనేది వేరే లెవెల్ అని చెప్తాను. ఇప్పుడు కూడా మీకు వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కానీ, ఆ రోజు కొత్త కారము, వేడి వేడి అన్నము పెట్టిన రోజు తింటే వచ్చే కిక్కే వేరబ్బా! ఓకే. వీడియో నచ్చిందనుకుంటున్నాను.